అందరికీ నమస్కారం అండి. నేను మీ మిరియాల శిరీషాదేవి రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అండి. ఇప్పుడు చాలా మంది మన సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్ష ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు ఉన్నారో ఆమె మాటల తీరుపై స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం వాళ్ళకిలా ఖాళీగా ఏమీ లేము. మీరే చూస్తున్నారు, ప్రజల్లోనూ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు తీసుకెళ్లడంలో మా కూటమి నాయకులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎంత బిజీగా ఉన్నారో రాష్ట్రం మొత్తం మీరు చూస్తూనే ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యేకి పని పెట్టాలని, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఊరికి ప్రతి ఇంటింటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సుపరిపాలన అనే రకరకాల కార్యక్రమాలతో మేము ఎప్పుడూ నిత్యం ప్రజల్లోనే ఉన్నాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం, బాబు మోసం గ్యారంటీ అని, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఒక కార్యక్రమంతో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే దాదాపుగా మీరు చూశారు, సూపర్ 6 హామీల్లో ఏదైతే మేము హామీ ఇచ్చామో దాన్ని దాదాపుగా మేము నెరవేర్చేశాం. ఈ రోజు ఆగస్టు 15 నాడు స్త్రీ శక్తి కింద కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము ప్రారంభించబోతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ రోజు నుంచి మేము కల్పిస్తా ఉన్నాం. ఇట్లాగా అభివృద్ధి సంక్షేమం అంటూ మేము ముందుకు తీసుకెళ్తా ఉంటే మీ చంద్రబాబు మీకు దేవుడా అని మాట్లాడుతూ ఉందామె. అవును, టికెట్ ఇచ్చి నమ్మి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి మాకు దేవుడే. ప్రజలకు ఇంత సర్వీస్, ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మాకు దేవుడే. ఇప్పుడు చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ నిరుపేదలు ఉంటారు. పేదరికమే ఉండకూడదని G4 కార్యక్రమంతో ఈ రోజు ప్రజల ముందు మేము వెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని బంగారు కుటుంబాలు చేయాలనే దృక్పథంతో ఈ రోజు మేము రకరకాల కార్యక్రమాలతో వెళ్తా ఉన్నాం. విజన్ 47 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మిగిలిన నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడుతూ ఉంది నిన్న మొన్న ఈవీఎం ఎమ్మెల్యే అని. ఈవీఎం ద్వారా గెలిచావు, నువ్వు గెలవడానికి ఈవీఎం వల్ల గెలిచావు కనుక నీకు చంద్రబాబు నాయుడు గారు మీ దేవుడు అని అంటాను. అయితే ఎలక్షన్ ఇక్కడ మన రంపచోడవరంలో ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఒకసారే జరిగింది ఎలక్షన్. కానీ ఇక్కడ మన అరకు పార్లమెంట్ కి ఎంపీ ఎవరండి? కనుజరాణి గారు. ఆమె వైఎస్ఆర్సీపీ నాయకురాలు. నేనేమో ఎమ్మెల్యే, ఏమో టీడీపీ ఎమ్మెల్యే. అంటే ఆమె గెలిచిందా? ఆవిడ కూడా ఈవీఎం ద్వారా గెలిచిందా? ఒకసారి ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పోనీ ఆవిడ ఈవీఎం ద్వారా గెలిస్తే నేను ఈవీఎం ద్వారా గెలిచాను, లేదు ప్రజలు ఓటీఏసి గెలిపించారంటే నేను అట్లే గెలిచాను. ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఎంత బుర్ర తక్కువగా మాట్లాడుతూ ఉన్నారన్నది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చూస్తే నిత్యం రోజు ప్రజలతోనే ఉన్నాను, రోజు ప్రజలతోనే తిరుగుతా ఉన్నాం, ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం, ప్రతి కార్యక్రమంలో చేస్తూ ఉన్నాం, స్కూల్ విజిట్ చేస్తా ఉన్నాం, సచివాలయం విజిట్ చేస్తా ఉన్నాం, ఐటీడీలో మీటింగ్ పెడతా ఉన్నాం. నిన్న కాక మొన్న 2 రోజులు మళ్ళీ పైన 4 మండలీలు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. కానీ ఈమె కేవలం వైఎస్ఆర్సీపీలో ఏదైనా ప్రెస్ మీట్ పెడితే దాని మీద కౌంటర్ వేయడానికి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, తర్వాత మళ్ళీ కనిపించదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. మేమేమి ఎల్లవరంలో కాపురం పెట్టి నియోజకవర్గ ప్రజలందరినీ అక్కడికి రండి అని మేము ఎప్పుడు బెదిరించలే. గత 5 సంవత్సరాలు ఇలాంటి పాలన. కానీ మేము హెడ్ క్వార్టర్లోనే ఉన్నాం, రంపచోడవరంలోనే ఉన్నాం. అద్దె భవనంలో ఈ రోజు పార్టీ ఆఫీస్ పెట్టి మేము ఇక్కడే ఉంటూ ప్రజలకు సర్వీసెస్ మేము చేస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా ఈ రోజు నేను ఆమె ఏదో అడిగిందని కాదు, కానీ ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి అనేది ప్రజలకు తెలియజేయాలి, ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో ప్రధానంగా మనకి ఏజెన్సీ ప్రాంతం డెవలప్మెంట్ కి ఐటీడీఎల్ ద్వారా అనుసంధానం చేసుకుని గిరిజన ప్రాంతాల సమస్యలన్నీ తీర్చాలనే ఉద్దేశంతో అది కూడా మన ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు దయ వల్లే ఐటీడీఎల్ కూడా మనకు ఏర్పడింది. అయితే ఈ ఐటీడీఎల్ ద్వారా ఇప్పటి వరకు చింతూరు, రంపచోడవరం మొత్తం 2 డివిజన్లు కలిపి 11 మండలాలకు గాను 142 కోట్ల నిధులు తీసుకొచ్చాం. ఆ పనులు కూడా పూర్తయింది, కొన్ని ఇంకా దశలోనే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఆర్డర్ కాపీస్, ప్లేసులు ఎక్కడైతే వర్క్స్ శాంక్షన్ అయినాయి 142 కోట్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు విత్ ప్రూఫ్ తో సుద్ధా మీడియా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది
ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి MGNREGS ద్వారా 7 ప్రధాన రోడ్లకి శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఇది ట్రైబల్ వెల్ఫేర్. నెక్స్ట్ PIU ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండి. దీనికి సంబంధించి PM జన్మన్ ఫేజ్ 1 లో 11 రహదారులు, దాని యొక్క అంచనా విలువ 24,54,00,000. ఇలాగా PM జన్మన్ ఫేజ్ 2 ఉంది. నాబార్డ్ లో వర్కులు ఉన్నాయి. అదేవిధంగా నాబార్డు సెకండ్ లిస్ట్ కూడా ఉందా. మొత్తం దీనికి సంబంధించి PIU ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 79,09,00,000 రూపాయల వర్క్స్ మేము తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఓన్లీ ఇది కేవలం సంవత్సర కాలంలో మేము తీసుకొచ్చినటువంటి పనులు మాత్రమే. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీస్, ఎస్టిమేషన్స్, మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మీడియా వారి ముందు కూడా పెడతా ఉన్నామండి. అదేవిధంగా మరొక విషయం కూడా మీకు చెప్పాలి. కొన్ని వర్క్స్ పూర్తయినాయి, దానికి సంబంధించిన విషయం. సింగవరం టు గర్లికవాడ ఇట్లాగా మేము ప్రూఫ్తో సుద్దా వీడియో మీకు మేము పెడతా ఉన్నాం. ఒకసారి గమనించగలరు. 2021 సంవత్సరంలో గత మీ గవర్నమెంట్ లో మీరు తీసుకొచ్చినటువంటి 11 రోడ్లు వెట్ మిక్స్ వేసి కనీసం రాకపోకలు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి రోడ్లు మీకు చూపిస్తాను. మేము తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ చేసిన ఈ సంవత్సర కాలంలో ఎలా ఉన్నాయి, మీరు 5 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి రోడ్ల పరిస్థితి, వెట్ మిక్స్ లెక్సిపోయి వచ్చేటువంటి వాహనదారులకు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు మీ గవర్నమెంట్ లో తీసుకొచ్చి పనులు పూర్తయిన పరిస్థితి చూస్తారా ఎట్లా ఉన్నాయో. ఇదిగోండి గుంతల రోడ్లు వేసేసాం, అభివృద్ధి చేసేసాం, సంక్షేమం చేసేసామని చెప్తా ఉంది కదా ధనలక్ష్మి. చూడండి ఒకసారి పరిస్థితి. వాటికి సంబంధించి ఇవి బిల్స్ అయితే తీసేసుకున్నారు కానీ రోడ్లు అయితే అవ్వలేదు. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది కూడా మీడియా వరకు మేము ఇస్తాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సర్వశిక్ష అభియాన్ ద్వారా SSA ద్వారా ఇప్పటికే మంజూరు చేసినటువంటి పనులు 29,36,00,000 రూపాయలు. ఈ పనులు ప్రారంభ దశలో ఉన్నాయండి. ఇవి SSA ద్వారా. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకి ఎప్పుడు లేని విధంగా ఒక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టి అది కూడా సన్న బియ్యాన్ని స్కూల్ అందరికీ అందిస్తా ఉన్నాం. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా మేము తీసుకొచ్చాం. నాణ్యమైన విద్యార్థులకి మంచి విద్యను కూడా అందిస్తా ఉన్నాం. అదేవిధంగా నాణ్యమైన యూనిఫామ్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మేము ఇచ్చేటువంటి పాఠ్య పుస్తకాల్లో కానీ, బ్యాగ్స్ లో కానీ, షూస్ లో కానీ, వేట్లో కూడా మా కూటమి ప్రభుత్వం కానీ, మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారి ఫోటో కానీ లేకుండా ఓన్లీ రాజముద్రతో మాత్రమే ఈ యొక్క పాఠ్య పుస్తకాలు మేము అందిస్తా ఉన్నాం. ఇవి కూడా తక్కువ వేట్ తో చాలా క్వాలిటీగా యూనిఫామ్స్, బుక్స్, బ్యాగ్స్ అన్ని మేము అందిస్తా ఉన్నాం. అదేవిధంగా తల్లికి వందనం పథకం ద్వారా మేము ఏదైతే హామీ ఇచ్చామో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లుల అకౌంట్ లో 15,000 ఇస్తామని మాట ఇచ్చినాం. దాని ప్రకారంగా తల్లికి వందనం కూడా అమలు చేయడం జరిగింది. అయితే తల్లుల అకౌంట్ లో కేవలం 13,000 రూపాయలు మాత్రం వేశాము. మిగతా 2,000 కూడా స్కూల్ మెయింటెనెన్స్ నిమిత్తం 2,000 కలెక్టర్ గారి అకౌంట్ కి జమ చేయడం జరిగింది. అది కూడా మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసమని మరొకసారి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 29 కోట్లకు సంబంధించినటువంటి SSA వర్క్ కు సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ కూడా మేము తీసుకొచ్చాం. విత్ ప్రూఫ్ రికార్డ్స్ వస్తుందో తీసుకొచ్చామండి. ఇవి కూడా 1 year లో మేము తీసుకొచ్చిన పనులే అని కూడా మరొకసారి ఏదో తెలియజేస్తాము. మైనర్ ఇరిగేషన్ అండి. మైనర్ ఇరిగేషన్ సంబంధించి నియోజకవర్గం పరిధిలో చిన్న నీటిపారుదల చెరువులు 77 ఉన్నాయి. పంచాయతీ చెరువులు 346 ఉన్నాయి. ఆనకట్టలు 16, చెక్ డ్యాములు 209, సుమారుగా 51,089 ఎకరాలకు పైన ఆయకట్టు ఖరీఫ్ 2025 పంటకు సాగు అందిస్తా ఉన్నాం. అదేవిధంగా ITDA ప్రాజెక్టు అధికారి రంపచోడవరంలో, వైరావరం మండలంలో 11 పనులకు గాను 50,71,000 రూపాయలు ఆమోదం ఇచ్చి 8 పనులు దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. కొన్ని ఇంకా మిగతావి పురోగతిలో ఉన్నాయి. మొత్తం రంపచోడవరంలో చెరువులకి, ట్యాంకులకి, స్టూడియోస్కి వర్తించి 8 వర్కులకు గాను 16,95,000 రూపాయలు ఆల్రెడీ మంజూరు చేయడం కూడా జరిగింది. అయితే మొత్తం
ఈ మైనర్ ఇరిగేషన్ కి సంబంధించి 67,76,000 రూపాయలు అంటే ఇవి పూడికతీతలు తీయించడం జరిగింది. ఒక 50 సంవత్సరాల నుంచి రాజవొమ్మంగి మండలంలో కనీసం ఎవరు పట్టించుకుని దాఖలు లేదు. ఎక్కువ మనం రంపచోడవరం నియోజకవర్గమే రైతుల మీద ఆధారపడినటువంటి ప్రాంతం. కానీ రైతులకి పూర్తిగా పంట కాలువలకు నీళ్లు వెళ్ళాలి, కానీ వాటిని పట్టించుకునే నాదులు లేదు. ఇలాగా 50 సంవత్సరాల క్రితం నుంచి పట్టించుకున్నటువంటి వాటికి కూడా మేము పూడికతీతలు తీయించి ఈ రోజు రైతులకి సాగునీటిని మళ్లిస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ మొత్తం డీటెయిల్స్ కూడా మీకు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మేము చేసినటువంటి పనులు ఇదేది అబద్దం కాదు, ప్రూఫ్తో మీకు చూపిస్తా ఉన్నాం. ఏదైతే పూడికతీత పనులు మేము చేశామో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలండి ఫొటోస్తో చూద్దాం మీకు అందిస్తా ఉన్నాం. ఇవి మైనర్ ఇరిగేషన్ సంబంధించి 67 లక్షల రూపాయలతో మేము చేసినటువంటి పనులు. అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లో ఇప్పుడు చూస్తే గతంలో చూస్తే గుంతల రోడ్లు, ఈ రోజు ఆమె ఏం అభివృద్ధి చేశారు, ఏం పని చేశారు అంటారు. మనం అధికారంలోకి వచ్చిన మొదటి నెల రోజుల్లోనే డబ్బులు లేవు మన రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అరాచక పాలన సృష్టించి మొత్తం అల్లకల్లోలం చేసేసినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. శాశ్వత రోడ్లకి కొంచెం టైం పడుతుంది కనుక ఫస్ట్ డబలాగా మనము ఎక్కడైతే గుంతల రోడ్లు ఉన్నాయో గుంతలు పూడ్చే కార్యక్రమం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దానిలో గుంతలు పూడ్చడానికి రంపచోడవరం భాగంలో మొత్తం 29 కిలోమీటర్లకి 61 లక్షల రూపాయలు 29 కిలోమీటర్లకు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా చింతూరులో కూడా గుంతలు పూడ్చడం జరిగిందండి. ఇట్లాగా మారేడుమిల్లి టు భద్రాచలం వరకు చేశాము. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మొత్తం 44,76,00,000 ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కి సంబంధించి మేము చేసినటువంటి వర్క్స్ ఆర్డర్ కాపీస్ మొత్తం ఉన్నాయండి. ఈ ఫొటోస్ కూడా మీరు చూడొచ్చు. గతంలో బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా మేము తీసుకోవడం జరిగింది. ఇది చూస్తే పైది గత ఫోటో, కిందది ప్రస్తుతం మనం చేసినటువంటి గుంతలు పూడ్చే కార్యక్రమంలో ఉన్నటువంటి చక్కనైన రోడ్డు. ఈ రోజు ఆమె ఎల్లవరంలో కారు ఎక్కితే కారు మీద కారేసి కూర్చొని చింతూరులో దిగొచ్చు, వెళ్తా ఉంది. తెలియట్లేదు ఆవిడకి చింతూరు అప్పుడే వచ్చేసిందా అనుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి మంచి రోడ్లు మేము అందించాం, దయచేసి ప్రజలు గమనించాలి. హౌసింగ్ డిపార్ట్మెంట్ గత 5 ఏళ్లలో 4,111 ఇళ్లు శాంక్షన్ వాళ్ళు తీసుకొచ్చారు. కానీ అన్ని మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. కానీ మనం వచ్చినాక పీవీటీజీలకి ఓన్లీ సంవత్సర కాలంలో 3,948 ఇళ్లకి శాంక్షన్ తీసుకొచ్చి 59,82 రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. ఆ ఇళ్లు చాలా వేగవంతంగా నిర్మాణం కూడా అవుతా ఉన్నాయి. ఆల్రెడీ మీరు గ్రామాల్లో కూడా చూసారండి. పీఎం జన్మన్ కింద పీవీటీజీస్ కి మనం మంజూరు చేసినటువంటి ఇళ్లు, దానికి సంబంధించినటువంటి శాంక్షన్ కాపీస్, దాని యొక్క పురోగతి అంటే ఆ వర్క్ స్టార్టింగ్ లో ఎలా ఉంది, పని జరుగుతుందా లేదా, ఆగిపోయినాయా, మిస్ అవుతున్నాయా లేదా అన్న రిపోర్ట్ కూడా మీకు అందించడం కూడా జరుగుతుంది. ఇంకా ఇవి ఓన్లీ ప్రభుత్వంతో ఐటీడీఎల్ ద్వారా అనుసంధానం చేసుకుని మేము తిరిగి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు ఇవి కాకుండా ఈ సంవత్సర కాలంలో మేము ఏవైతే ప్రజలకి నమ్మి ఓటు వేసి గెలిపించినటువంటి ప్రజలకి మేము రుణపడి ఉన్నాం, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే దృక్పథంతో ఫస్టే నాకు వచ్చినటువంటి 1,75,000 శాలరీని హాస్పిటల్ కి ఇన్వర్టర్ రూపంలో కొనివ్వడం జరిగింది. అంటే ఒక్కొక్కసారి కరెంటు పోతే అక్కడ మెడిసిన్ పాడైనటువంటి పరిస్థితి, స్టోర్ చేయాలంటే ఫ్రిడ్జ్లు పనిచేయాలి, కానీ సరైన వైద్యం అందట్లేదు, కరెంటు పోతుంది. కరెంటు పోయిన సమయంలో ఏదైనా డెలివరీ జరిగితే ఆ మహిళ పరిస్థితి ఏంటని ఇలాంటివన్నీ గమనించి ఇలాంటి దృష్టిలో పెట్టుకుని రాజవొమ్మంగి మండలంలో రాజవొమ్మంగి, లాగరాయ్, జడ్డంగి గ్రామాలకి ఇన్వర్టర్లు కొనివ్వడం జరిగింది నా మొదటి జీతంతో. అదేవిధంగా ఇప్పుడు దూర ప్రాంతాల్లో అంటే ఇప్పుడు మనం ఎక్కువగా కాకినాడ, రాజమండ్రి పెద్ద హాస్పిటల్కి మనం ఏజెన్సీ ప్రాంతం నుంచి వెళ్తాం. వాళ్ళు ఒకవేళ అనుకోని విధంగా ఎవరైనా చనిపోతే ఆ మృతదేహాన్ని వాళ్ళ ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే బయట అంబులెన్స్ 20,000, 30,000 అడుగుతారు. మన ప్రాంతానికి రావాలంటే ఏజెన్సీకి రోడ్లు బాగోవు, ఇది అది అని చెప్పి అనేక షాపులు చెప్పి వేల రూపాయలు అడుగుతా ఉన్నారు. అలాగా మేము ఎమ్మెల్యే అవ్వకంటే ముందే మేము ఒక 2-3 ఆ సహాయం చేసాం. వారు పడేటువంటి బాధను చూసి చలించి
మా సొంత వాహనాన్ని అంబులెన్స్ గా మార్చి ఈ రోజుకి ఎప్పుడైతే గత సంవత్సరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఆ అంబులెన్స్ మేము ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి సంవత్సర కాలంలో 150 పైన మృతదేహాల్ని ఈ రోజుకి మేము వారి యొక్క సొంత ప్రాంతం తరలించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇది మనం ఏర్పాటు చేసినటువంటి వెహికల్ అండి. దానికి సంబంధించిన వివరాలు అప్పుడు ఆ మృతదేహాలు తీసుకెళ్తే ఆ యొక్క కుటుంబాన్ని ఆ మృతదేహం అక్కడ దించి కుటుంబ సభ్యుల సంతకాలు ఫోన్ నెంబర్ కూడా సేకరించినటువంటి రికార్డు కూడా ఉంది. దాన్ని కూడా మీకు చూపిస్తామండి. అదేవిధంగా పండుగలకి పబ్బాలకి విరాళాలు ఇస్తూ తోచినటువంటి సహాయ సహకారాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తంటికొండ పంచాయతీ మా సొంత పంచాయతీ అక్కడ ఒట్టిగడ్డ గ్రామంలో పట్టాలమ్మ గుడికి మేము ఏదైతే మాట ఇచ్చిన మాట ప్రకారంగా 5 లక్షల రూపాయల యొక్క జాతరకు మేము ఇస్తామని చెప్పు. అట్లాగే ఆ పంచాయతీకి 5 లక్షల రూపాయలు మేము విరాళం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆ ఒక్కదాన్ని కదని ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పండుగలకి కార్యక్రమాలకి మాకు తోచిన సహాయం మేము చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆరోగ్య సహాయం నిమిత్తం ఇప్పుడు మేము ఉండేది ఇక్కడ హాస్పిటల్ చూస్తే కాంప్లెక్స్ నుంచి ఇక్కడ కిలోమీటర్ దూరం పైనే ఉంది. ఇప్పుడు అక్కడ బస్ దిగి హాస్పిటల్కి వెళ్లాలంటే వృద్ధులు ఉంటూ ఉన్నారు, గర్భవతులు ఉంటా ఉన్నారు, బాలింతలు ఉంటా ఉన్నారు. వాళ్ళు మధ్యలో ఆగి ఏదో ఒక షాప్ లో కూర్చొని కొద్దిసేపు రిలాక్స్ అవి మళ్లీ నడిచి వెళ్లేటువంటి పరిస్థితి. పాపం ఆటోలు అన్ని సమయంలో అందుబాటులో ఉండవు. ఈ లోపలికి హాస్పిటల్ కంటే ఎవరు రాని పరిస్థితి. అలాని గమనించి మొన్న జరిగినటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఉచితంగా ఆటో సర్వీస్ పెట్టి వృద్ధులకు, గర్భవతులకు, మహిళలకి హాస్పిటల్కి వెళ్లేటువంటి మహిళలకి మేము ఉచితంగా ఆటో సర్వీస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా మొన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఓపెన్ చేయడం జరిగింది. ఇదండి దానికి సంబంధించి వివరాలు. ఇది అంబులెన్స్. ఈ రికార్డు ఎవరైతే మృతదేహాలు వాళ్ళ కుటుంబాలకు వెళ్తా ఉన్నాయో దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల సంతకాలు ఫోన్ నెంబర్తో సుద్దా ఈ రికార్డులో మొత్తం నోట్ చేయడం జరిగింది. మొత్తం 124 డెడ్ బాడీని తరలించమని ఇప్పటికీ దానికి సంబంధించిన వివరాలు. అదేవిధంగా సొంత ఖర్చులతో మొన్నైతే ఐటీడీఎల్ ద్వారా తరపున సహాయంతో పూడికతీతలు తీసాం. కానీ ఇప్పుడు మా సొంత సహాయంతో చెరుకుంపాలెం నుండి కొట్టెంపాలెం వరకు పూడికతీత పనులు ఒక 60,000 రూపాయలతో ఆల్రెడీ చేయడం జరిగింది. మొన్నే ఆ పని కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా విద్యా సంస్థలకు అంటే రంపచోడవరం ఏపీఆర్ పాఠశాలకు, కాలేజీలకు సెప్టిక్ ట్యాంకు కూడా క్లీన్ చేయడం జరిగింది. అది మా సొంత ఖర్చులతోనే చేయడం జరిగిందండి. అదేవిధంగా అడ్డదిగల ఏపీఆర్ కాలేజ్ స్కూల్లో 70,000 రూపాయలతో మోటార్ ఏర్పాటు చేశాం. మన ఎమ్మెల్యే అవగానే అక్కడ స్కూల్లో వాటర్ లేక పిల్లలు కనీసం త్రాగడానికి కానీ స్నానం చేయడానికి కానీ నీళ్లు లేవని ఆ విజిట్కి వెళ్ళినప్పుడు చెప్తే వెంటనే స్పందించి మా సొంత ఖర్చులతో 70,000 రూపాయలు పెట్టి మోటార్ కొనుగోలు చేసి అక్కడ పెట్టించి పిల్లలకి నీటు సమస్య లేకుండా చేసినటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా రాజవమ్మంగిలో గర్ల్స్ హాస్టల్లో కూడా సేమ్ ప్రాబ్లం. స్నానం చేసేయడానికి నీరు లేక కాలేజ్కి వెళ్ళినటువంటి పరిస్థితులు. దాన్ని మేము పరిష్కరించాం మా సొంత డబ్బులతోనే. అదేవిధంగా పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజు మీరు చూస్తే ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి అటు మా కూటమి నాయకులకు గాని ప్రజలకు గాని కామన్ గా ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళకే చేస్తారు. కానీ మేము అన్ని పార్టీలకు అతీతంగా సర్వీసెస్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ నాయకుడికి ఒక ఆయనకి మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అందజేయడం జరిగింది. అది 1,53,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మేము ఇచ్చామండి. దానికి సంబంధించినటువంటి ఆధారం అంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా సహాయం చేయాలి, కష్టంలో ఉన్నారు అని చెప్పి గూడా స్మిత్ అనేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల వారికి మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అందజేయడం జరిగింది. ఇది మేము చేసేటువంటి సర్వీసెస్. అదేవిధంగా ఆమె అంటా ఉంది, నువ్వు నా సొంతూరుకి నేనేం చేయలేదని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీ ఊరికి నువ్వేం చేశావు శిరీష అని అడుగుతుంది. శిరీష అని కూడా అన్నట్టు శిరీష అంటే ప్రొనౌన్సియేషన్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. ఒక టీచర్ గారు నవ్వాలో ఎడవాలో మెంటలో మైండ్ సరిగ్గా పనిచేయట్లేదో ఓడిపోయామన్న బాధో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు తంటికొండ పంచాయతీలో మా అమ్మగారు గత ప్రభుత్వంలో ఏకగ్రీవ వార్డు మెంబర్ మిరియాల కృష్ణవేణి గారు